పాఠంలోనికి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, ఏమండి ఈ వచనాన్ని మనం ఆలోచిద్దాం. యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలా? వివాహము చేసుకొని అని అనుంది. ఎవరినైనా వెళ్ళి ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటారని అడగండి. ఒకరేమో వయసు వచ్చిందని, ఒకరేమో ఉద్యోగం వచ్చిందని, ఒకరేమో మా నాయనమ్మో అమ్మమ్మో చచ్చిపోతున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని అంటారు. ఇక్కడున్న నేను ఉప్పు అబ్బా కసిం అని అన్నాను అనుకోండి, అమెరికాలో కూడా ఉప్పిస్తే ఏమని అంటారు? కసింగానే ఉందండి అని అంటారు, కసిం అని. ఇప్పుడు తీపి ఏదైనా నేను నోట్లో పెట్టుకున్నాను అనుకో, స్వీట్, అబ్బా ఎంత రుచిగా స్వీట్గా ఉందంటాను. అమెరికా వాడు గాని, ఇటలీలో గాని, జర్మనీలో గాని ఏమంటారు? జార్ఖండ్ తీపు తీపే, చింతపండు పులుపే అంటాడు. ఏ దేశంలో ఉన్నా. అవును, ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పదార్థాల మీదున్న అవగాహన ఒకే బైబిల్ కలిగిన క్రైస్తవులకు మాత్రము లేదు. పెళ్ళెందుకు చేసుకోవాలంటే క్రైస్తవులు అంటున్న మాటలే. ఉద్యోగం వచ్చింది కదా, ఆవిడుంటే ఏం చేస్తుందంట? గబగబా అంట్లు దోమి బట్టలు ఉతికి ఆ తర్వాత నిన్ను కూడా తోమడం ఉతకడం రెండు కలిసిపోద్ది, కాబట్టి చెయ్యాల్సిందే పెళ్ళి అని చెప్పి. అంటే బైబిల్ చదువుతున్న క్రైస్తవులకు కూడా తెలియట్లేదా? దేవుడే కదా చెప్పింది పెళ్లి చేసుకోమని. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మనకు ఒక అవగాహన లేదు. దేవుణ్ణి అడిగి తెలుసుకుందామా? ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. దేవుడేమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. ముందే మనం చెప్పుకున్నట్లుగా ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పని చేస్తున్న వ్యక్తికి సహాయంగా పెళ్లి పేరట అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టాలి. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే క్రైస్తవులందరూ కలిసి ఏకంగా చెప్పవలసిన మాట ఏంటంటే, మా అబ్బాయి దేవుని పనిలో ఉన్నాడు, మీ అమ్మాయిని పంపిస్తారా సహాయానికి అని అడగాలి. ఇది అడగరు. కులం ఎందుకు కనుక్కోవద్దు నా తొందరగా. అది కూడా అర్థమైందో లేదో, అదే కట్న కానుకలు అవన్నీ సైడ్లో ఇచ్చుకుందాం. పాస్టర్ గారు ఎదురుగా మాత్రం ఇవ్వకూడదు. అదినా ఇంటి దగ్గర అన్ని ముగించుకోవాలి. అంటే మనకేమర్థమైంది? పెళ్ళంటే కులము, గోత్రము, కట్నాలు, కానుకలు, ఇవే. జాబుందా? ఏ జాబు? పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఇక్కడ దేవుడు జాబ్ చేయమనింది. నువ్వు ఏ జాబ్ అడుగుతున్నావు? అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న అవగాహన కూడా లేదు. అందుకే మన వైజాగ్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ముందు ప్రారంభ పాఠాలు వీళ్ళకి తెలియాలక్క, దయచేసి మా వాళ్ళకు కొంచెం వచ్చి చెప్పండి అంటే, దేవుడు నన్ను పంపిస్తే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? దేవుని పనిలో ఉన్న మగవారికి సహాయంగా ఒక అమ్మాయిని ఇవ్వడమే ఆ కార్యక్రమమే పెళ్లి. అందుకు దేవుడు అన్నాడు, అన్ని విషయాల్లో ఘనంగా మీరు పెళ్లి చేసుకొనరా, ఘనమైనది ఆ కార్యక్రమం మీరు చేసుకోండి. ఎందుకు? నా పనిలో ఆ అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది కదా. దేవుని పనిలో ఒక అబ్బాయి మాత్రమే కాదు, అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఘనమైంది పెళ్లి అన్నాడు. ఆ తర్వాత వచనం చదువుకుందామా? కంటిన్యూషను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5:14. యవ్వన స్త్రీలు, వివాహం అంటే ఏంటో అర్థమైపోయింది కదా. ఆ తర్వాత ఏంటి? పిల్లలను కని. పెళ్లి చేసుకున్న తర్వాత, దేవుడా నువ్వు ఇవ్వవలసిన బహుమానాన్ని మాకు ఇవ్వయ్యా అని అడగవలసిన దంపతులు ఇద్దరంట ప్లాన్ చేసుకుంటున్నారంట. ఏందా ప్లాను? ఏంటి? ఒక ఓట్లలో గెలిచి ఆ తర్వాత ఒక పదవిలోనికి వచ్చిన వాళ్ళు 5 years ప్లానో, 6 years ప్లానో, 7 years ప్లానో, 1 year ప్లానో వేసుకుంటారు. ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని మేము ఎలా నడిపించాలి
అని ప్లాన్ వేసుకుంటారు. స్కూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది, ఎందుకు స్కూల్ని ఎలా నడిపించాలా. కాలేజీలో ఒక ప్లాన్ ఉంటుంది, కాలేజీలో ఒక టైం టేబుల్ ఉంది, మేము ఎలా పీరియడ్స్ జరపాలి, క్లాసులు నడిపించుకోవాలని. ఇదేంటండి భార్యాభర్తల ప్లాన్ ఏంటి? ఏమండి మనమిద్దరం చాలా హ్యాపీగా ఉండాలి ఏంది. అందుకని మనం ఏం చేయాలి? దేవుడిచ్చే గర్భఫలం ఇప్పుడు వద్దని చెబుదాం. అంతే కదా మాటల అర్థం. దేవుడిచ్చే గర్భఫలము దేవుడా మేము అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి, నువ్వు నచ్చి మాకు ముందే ఇచ్చిన మాకు అసలు వద్దయ్యా అనన్న ప్లాన్ లో వీళ్ళిద్దరు ఉండిపోతారట. ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తూ, మీ సంఘముల వాళ్ళు క్రైస్తవ కుటుంబ జీవితాలు ఎలాగుండాలంటే యవ్వనంగా ఉన్నప్పుడే పెళ్లి చేయి, ఆ తర్వాత ఇరువురు ఏ పనిలో ఉండిపోవాలి? దేవుడు ఆదాము అవ్వలను చూసి వాళ్ళకు పెళ్లి చేసి ఆశించిన పనేంటి? మీరు పిల్లలను కని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని అన్న పనిలో ఈ భార్యాభర్తలు ఉండక వీళ్ళొక ప్లాన్, ఈ ప్లాన్ తో పాడు ఆగిపోతారంటే తర్వాత చూడండి, తర్వాత స్టెప్ ఏంటి? గృహ పరిపాలన జరిగించుచు. అబ్బో దీంట్లో నేను చాలా బాగా చేస్తాను అని అనుకుంటున్నారా ఏంటి? గబగబా అంట్లు దోమి, బట్టలు ఉతికి, మధ్యలో సీరియల్ చూసి, పిల్లలకు కావాల్సిన వంట చేసి, భర్తకు కావాల్సిన కూర కూడా చేసి పెట్టి, ఆయన తీసుకొని వచ్చిన జీతంలో కొంత చిట్టికి గట్టి, ఆ తర్వాత మిగిలితే ఫిక్స్డ్ కొంచెం చేసి, అబ్బా భర్త అంటాడు కాలు ఎగరేసుకుంటా, నేను జీతం తెచ్చి మా ఆవిడ చేతికి ఇచ్చేస్తానండి అంతే, అంతా ఆవిడే. అంటే ఒక ఫిక్స్డ్ ఇన్సూరెన్స్, ఒక చిట్టి కట్టడం చూసి మురిసిపోతున్నావా? ఇదా గృహ పరిపాలన? మేము చాలా బాగా చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? గృహ పరిపాలనకు ఒక కండిషన్ పెట్టారు, అది చూడండి. ఆ కండిషన్ ప్రకారంగా మనము గృహ పరిపాలన చేస్తున్నామా లేదా ఆలోచిద్దాం. మరి గృహ పరిపాలన జరిగించేటప్పుడు కండిషన్ ఏంటి? నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. విరోధి ఎవరు? మనందరికి క్రైస్తవులకు విరోధి ఎవరు? దెయ్యం. దెయ్యానికి అవకాశం ఇవ్వకుండా మీ పిల్లల్ని పెంచండి అనంటే, అబ్బా చికెన్ తిన్నాము, వంకాయ తిన్నాము, కూడా జీర్ణం కావడానికి వాళ్ళు బాగా చారు పోసారు, తిన్న తర్వాత నువ్వు విరోధి అయ్యి అంటంటే మాకు అర్థం కాలేదక్క అని అంటారా? మీకు అర్థమయ్యే భాషలోనే ఒక్కొక్క ఉదాహరణ చూసుకుంటూ ఎవరు విరోధికి అవకాశం ఇచ్చేటట్టుగా పెంచారు, ఎవరు విరోధికి అవకాశం ఇవ్వకుండా తన పిల్లలను పెంచడంలో, గృహ పరిపాలనలో ఒక మెట్టు దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వాళ్ళెవరో మనం ఒక్కొక్క ఉదాహరణ చూసుకుంటూ వెళ్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30-31 వచనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితే గిలాదు వాస్తవ్యుడైన, అంటే గిలాదు వాడైన యోఫ్తా గారు కనిపిస్తున్నారు. యోఫ్తా గారి భార్య తన బిడ్డను విరోధికి నిందించుటకు, విరోధికి అవకాశం ఇచ్చేటట్లుగా పెంచిందా, అవకాశం ఇవ్వకుండా పెంచిందా అని మనం చూసుకున్నట్లుగా అయితే ఓకే, మన పిల్లల్ని కూడా మనం ఎలా పెంచామో అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి చూద్దామా యోఫ్తా గారి భార్య తన బిడ్డను ఎలా పెంచింది అని మనం చూసుకోకముందు, ఒకనాడు యోఫ్తా ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల మీద అధికారిగా నిలబడ్డాడు. అధికారిగా నిలబడ్డ తర్వాత ఏమన్నారంటే యుద్ధానికి వెళ్ళారు. అమ్మోనీయులు వచ్చేసారు. అమ్మోనీయులు వచ్చింది. గిలాదు వాడైన యోఫ్తా గారు ప్రార్థన చేస్తున్నాడు యుద్ధ రంగంలోనే. అయ్యా తండ్రి, అక్కడ అమ్మోనీయులను చూస్తే మనం ఓడిపోతాం అయ్యా, మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాము, దయచేసి ఆ అమ్మోనీయుల నుండి మమ్మల్ని విడిపించు. ఒకవేళ వాళ్ళు గెలిచారనుకోండి, ఇశ్రాయేలీయులందరూ ఏమైపోవాలి? బానిసలుగా అయిపోవాలి. ఆ బానిసత్వపు బ్రతుకు మాకొద్దు, కాబట్టి దయచేసి మీరు మాకు యుద్ధములో సహాయం చేయండి అని యుద్ధ రంగములోనే, ఆ యుద్ధ స్థలములోనే మోకరించి ప్రార్థన చేస్తూ ఒక ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆ ఒట్టు ఏంటంటే, ఇదిగో తండ్రి, నువ్వు నాకు యుద్ధంలో విజయం ఇచ్చావనుకో, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు నా గుమ్మం నుండి ఏది వస్తుందో అది నీకు దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. నా ఇంటి గుమ్మం నుంచి ఏది ముందు బయటకు వస్తుందో అది నీకు దహన బలిగా ఇస్తాను. ముందు మీకు దహన బలి అంటే అర్థం కావాలి.
దహన బలి అంటే ఏంటంటే తన చేతులారే ఏదైతే గుమ్మం నుంచి వస్తుందో తన చేతులారా కత్తి తీసి ముందు మెడకాయ తెగ నరకాలి. ఆ తర్వాత బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఆ బలిని దహించేసేయాలి, అంటే కాల్చాలి. అది దహన బలికి అర్థం. ఓకేనా? అప్పుడు ఇలా ఒట్టు పెట్టుకున్న తర్వాత దేవుడికి తెగ నచ్చేసింది. అబ్బా యోఫ్తా, నీ ప్రార్థన నాకు చాలా నచ్చిందయ్యా, నువ్వు నా మీద ఆధారపడ్డావు కదా, నేను నీకు ఇశ్రాయేలు పక్షాన విజయం ఇస్తానులే అన్నప్పుడు సుమారుగా నిశ్శేషముగా 20 పట్టణాలు గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు రాజు కదా, యుద్ధ రంగంలో నుంచి విజయోత్సవంతో పోతున్నప్పుడు ఎలాగుంటది, యుద్ధ బేరీలు మోగుతున్నప్పుడు చక్కగా ఎవరు బయటకు వచ్చారో అని మనం చూసుకున్నట్లుగా అయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. మిస్పా, యోఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతో నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఎవరొచ్చారు? అబ్బో, రాక రాక ఒక్కటే కూతురు గారాబంగా పెంచుకున్న గారాల పట్టి నాట్యమాడుతూ తంబూరాలతో, దేవుడా నువ్వు మాకు విజయం ఇచ్చావు కాబట్టి నీకు స్తుతులు అనుకుంటా, తన తండ్రికి విజయంలో ఉత్సాహించడానికి తను కూడా పార్టిసిపేట్ చేయడానికి తన తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? మనలాంటోళ్ళం అయితే నిదానంగా వెళ్తాం, ఇద్దరు వెళ్తారు. పొదుపులో చేరిన వాళ్ళు అయితే లీడర్ నువ్వు మాకు అప్పు ఇవ్వాలి పొదుపు నుంచి అంటారు. ఆ లీడర్ అన్నది ఏందమ్మా ఇద్దరు వస్తే నేను ఎట్లా ఇచ్చేది, చిట్టి ఏ లీడర్ అని అంటారు. సరే అని చెప్పి 2 పేర్లు వేసి చిట్టి వేస్తుంది. ముందు అవసరం లేనామకి వచ్చింది అనుకో, అప్పుడు అవసరం ఉన్నామన్నది, అబ్బో ఈ పేపర్ అసలు సరిగ్గా మడత పెట్టలేదు, దీంట్లో ఏదో కొంచెం నలుగుంది కాబట్టి ఇది తూచ్ రెండోసారి అనేది. రెండోసారి వేసిందే, అవసరమైన ఆమెకే వచ్చింది. అప్పుడు మొదట ఆమె ఊరుకునిద్దా? అదేందది, ముందు నా పేరు వచ్చింది తర్వాత ఆమెది వచ్చింది. ఇప్పుడు అది అంత కాదు లీడర్, నువ్వు ముచ్చటగా 3వసారి అని అడుగుతారు. ముచ్చటగా వేసుకొని అలా వెళ్ళిపోతారు. అంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో యోఫ్తా గారు ఏ లెవెల్లో ఉన్నారో చూడండి. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ఏమంటున్నాడు? అమ్మ బాబోయ్, రాక రాక నా కూతురు వచ్చిందా దేవుడా అని చెప్పి మోకాలేసి, దేవుడా నేను పెట్టుకున్న ఒట్టును ఒకసారి నువ్వు క్షమించాలి, నేనైతే మనుషులు వస్తే ఇస్తానని నేను చెప్పలేదు, ఏదైనా అనంటే నీకు గ్రామర్ తెలియదేమో, ఏదైనా నేను దేన్ని అంటాము, జంతువులనే అంటాము, కాబట్టి ఇంకొకసారి కళ్ళు మూసుకుంటాను, నా కూతురు నాకు దండేసి లోపలికి పోని, ఆ తర్వాత ఏది వెనకొచ్చుద్దో అది ఇస్తాను అనుకున్నాడా? అంటున్నాడు, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను కృంగదీసావంటే కాదు అమ్మా, నేను నీ గురించి యుద్ధ రంగంలో ఏదైతే నా ఇంటి ద్వారబంధం నుంచి వస్తుందో అది నేను దేవుడికి ఇస్తానని చెప్పొచ్చేసాను, నేను జంపలేక నేను ఉండలేను అన్నాడు. బట్టలు చించుకుంటున్నాడు. ఏమని? నేనైతే దేవుడికి మాట ఇచ్చి వచ్చేసాను, ఏదైతే నా ద్వారబంధం నుండి వస్తుందో అది నేను చంపేస్తానన్నాను, నేను ఇచ్చిన మాటను వెనక తీసుకోలేనంటే. మన పిల్లల సంగతి చెప్తాను. యోఫ్తా గారి కుమార్తె ముందు మన పిల్లల సంగతి. ఎవరైనా పక్కింటోళ్ళు వచ్చి, వదినా మా అమ్మాయి బట్టలు కొంచెం చినిగిపోయింది, ఫంక్షన్ అంట, మీ అమ్మాయికి మంచి బట్టలు ఉన్నాయి కదా, ఒక జత ఇవ్వన్నారంట, ఇచ్చి పంపిస్తారు. అప్పుడు కూతురు ఉండదు, మళ్ళీ ఏమో ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొని వచ్చింది. వదినా ఇదిగో వదినా అని అన్నప్పుడు కూతురు చూస్తుండద్ది, ఈ డ్రెస్సు వాళ్ళకిచ్చావా అనని లైట్లు ఈ మెర్క్యూరీ లైట్ ఎలిగినట్టుగా తన కళ్ళల్లో నిప్పులు గక్కుతా ఉండదు. ఎప్పుడు ఈ ఆంటీ బయటికి వెళ్ళాలా, మా అమ్మ నేను నిలదీయాలి, అంతే కదా, అంతే కదండి. ఆ అమ్మ ఎప్పుడైతే ఆమె థ్యాంక్స్ అని చెప్పి బయటికి వెళ్ళిందో ఇంకా ఈమె మొదలు పెట్టింది, ఎవరిని అడిగిచ్చావు మమ్మీ డ్రెస్సు, ఎవరిని అడిగిచ్చావు,
అని అనొద్ది. ఒకసారి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో అదేందో ఏమో అయినట్టుగా ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తీసి ఇలా వేసి నువ్వే వేసుకో ఇక మీదటి ఈ డ్రెస్సు. అంతే కదా, అంతే కదండి. 50 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా చుడిదార్ వేసుకునే వయసు మనకు. ఆ అమ్మాయి అనుద్ది మన కడుపును పుట్టిన కూతురే, ఆమెకు ఇంచుమించిపోతే 15 నుంచి 20 వయసు ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చావు కాబట్టి ఈ బట్టలు నేను వేసుకోను, నచ్చితే ఎవరు వేసుకొని తిరగాలంట? నువ్వు వేసుకొని తిరుగు, నేను సచ్చిన ఈ బట్టలు వేసుకోను. మన పిల్లలు పెట్టే ఒట్టేందండి, ఎట్లా ఉంది? యోఫ్తా కుమార్తె ఏ ఒట్టు పెడుతుందో చూద్దామా? చూద్దాం. 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. ఇదిగో నువ్వు యెహోవాకి ఏం చెప్పొచ్చావు, నన్ను చంపేస్తావనా? అట్టయితే అది తొందరగా చేసేయి తండ్రి. డాడీ తొందరగా నా పీక కోసి దేవుడికి ఇచ్చేయి. అబ్బా ఎంత మంచి కూతురండి, ఎంత మంచి కూతురు యోఫ్తా గారికి. నువ్వు చంపేస్తానని చెప్పొచ్చావా, అయితే నన్ను చంపు. మన పిల్లలు ఉంటారు ప్రార్థనలో, అమ్మా అక్కకు పాట పాడతావని పేరిచ్చాను, నేను బాలేను, నువ్వు పాడిపో. పాట అమ్మా నేర్చుకున్నావరా, వాక్యం చెప్తావా, నేను మర్చిపోయా. ఏంటి మన పిల్లలు ఇచ్చే జవాబులు ఏంటండి, ఎలాగుంది? యోఫ్తా గారి కుమార్తె ఏంటి అలా పెరిగిపోయింది? చావడానికి సిద్ధపడిపోయిందంటే దేవుడికి చెప్పొచ్చావా? అందుకే నేను అనింది, అమ్మ దేవుని కొరకు ఒక పాట పాడంటే ఎవరు నిన్ను నన్ను అడగకుండా పాటకు పేరివ్వమన్నారు? నువ్వే కదా ఇచ్చింది. అమ్మ ఆంటీ ఏమైనా అనుకుంటుంది, పాడురారా, నువ్వు పాడిపో, నువ్వు పాడు అననే పిల్లలు మనకున్నారు. కానీ యోఫ్తా గారి చెప్పాడా, అమ్మా నేను జయమిస్తే నీ ప్రాణాలు ఇచ్చొస్తానని చెప్పొచ్చాడా? కూతురికి చెప్పాడా? లేదు. దేవుడికి మొరపెట్టుకొని వచ్చిన తర్వాత, తల్లి నేను నిన్ను చంపేస్తానని దేవుడికి చెప్పానంటే, నానా దేవుడు ఇశ్రాయేలీల కొరకు మనకు విజయం ఇస్తే నేను కూడా చావడానికి సిద్ధమనింది. ఇప్పుడు అర్థమైందా ఎవరు విరోధికి నిందించకుండా గృహ పరిపాలన చేశారో అని? ఇంకొకరిని చూద్దాం, అప్పుడు తెలుస్తుంది ఎవరి ఠికానాలో ఎవరి గ్రూప్లో మనం ఉన్నామో మనకు అర్థమైపోద్ది. మనం చేసే గృహ పరిపాలన ఏదో కూడా మనకు తేలిపోద్ది. ఎవరంటే, ఒక కుటుంబంలో ఒక అన్న వదిన ఉన్నారు. అన్న చచ్చిపోయాడు, ఏమా నైస్గా చేరిపోయింది మర్దితో చేరిపోయి, ఏంటి నాకు ఎలాగో భర్త లేడు, నువ్వు నాకు భర్తగా ఉంటావా? అమ్మో నేను అన్న వదిన అంటే తల్లి తండ్రితో సమానం కదా. ఓ వదిన నేను అలాగనుకొని అన్నాడా? నాకు కూడా రానిలేదు, నువ్వు వచ్చి అని అన్నాడు. ఇద్దరు కలిసిపోయారు. ఆల్రెడీ ఈ వదినకు ఒక కూతురుంది. ఆ కూతురుని ఎలా పెంచిందంటే, హేరోదేవి ధర్మశాస్త్రాన్ని చదవని వాడు కాదు, అన్య దేవతలను ఏం గొలవలేదు. హేరోదు యూదుల రాజు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్న రాజు. అసలే తప్పు ఏంటి? ఒకటో తప్పు, వదిన్ని పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ వదిన తన బిడ్డను ఎలా పెంచుతుందో చూద్దామా? ఏం నేర్పించింది? ధర్మశాస్త్రం నేర్పించలేదు. చిన్న చిన్న పాఠాలు, ఎస్తర్ రాణి గురించి, రూతు గురించి, సమరేశ్రీ గురించి అలా చిన్న చిన్న పాఠాలు నేర్పించి చెప్పించలా. ఏం నేర్పిస్తుందంటే, నీకు అవన్నీ కాదమ్మా, నీకు డాన్స్, బేబీ డాన్స్. ఓకేనా? సిద్ధమా? ఎవరైనా 25, 10 సంవత్సరాల ముందు కాలంలో సీన్ ఎలాగుంటుందో చెప్పనా? తండ్రి ముందు కూతురు డాన్స్ ఆడింది అనుకో, అప్పుడు నాన్న వచ్చేమంటాడు, ఏంది నువ్వు చేసే పని అని కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకుంటే ఏ కూతురు కూడా తండ్రి ముందు డాన్స్ ఆడరు. ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా? తల్లిదండ్రులే తీసుకొని వెళ్ళి స్టూడియోలో కూర్చొని వాళ్ళు కమాన్ 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 అని తల్లిదండ్రులే చేతులు కొట్టి సూపర్ అనని ఇంకా హత్తుకుంటూ, అంటే పాతాళానికి తొందరగా పో పో పో, ఇదిగో నీతో పాటు నేను కూడా వస్తా, హత్తుకోవడం ఏంటి? నీతో పాటు నేను కూడా అలాగా అయిపోయిందండి.
ఆ మహాతల్లి కూడా ఇలాగే పెంచి ఏం చేసిందో తెలుసా? చివరకు అలా చెడిపోయినట్టుగా ఉండలేదు. భక్తులైన ప్రాణాలు తీయడానికి వెనుకం చెయ్యలేదు. కానీ వాళ్ళు ఎలా ప్రాణాలు తీశారో ఆ పద్ధతిని మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు హేరోది కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును, బాబాయిను, అతనితో కూర్చున్న ప్రముఖులను, ప్రధానులను అందరినీ సంతోషపరిచింది. కాబట్టి రాజు అడుగుతున్నాడు, నీకిష్టమైంది ఏది? రాజ్యముల సగం ఇవ్వడానికి కూడా నేను రెడీ. ఎందుకంటే నువ్వు చేసిన నాట్యానికి నేను ముగ్ధున్నైపోయానమ్మా. నేను ఇచ్చేసానా రాజ్యంలో సగం అని అంటే, నాకు తెలిసి ఆ అమ్మాయి పెద్ద మెచ్యూర్డ్ ఏజ్ కూడా కాదు, ఒక యవ్వన స్త్రీ కూడా కాదు. ఎందుకంటే 10 నుంచి 12 వయసు పిల్లలకు రాజ్యం అంటే తెలుసా? అధికారం అంటే తెలుసా? తెలీదు. కానీ యవ్వనస్తులుగా ఉన్నప్పుడు తెలుసా రాజ్యం అంటే? అమ్మో, కిరీటాలు, సింహాసనాలు తెలుసా? అధికారం తెలుసు. కానీ ఈ అమ్మాయి 8 to 12 ఇయర్స్ ఏజ్ లో కంపల్సరీగా ఉండాలి. ఏం వెళ్ళి అడుగుతుంది, బాబాయ్ ఆగు, ఎందుకంటే నేను ఈ నాట్యం చేసి సంతోషపరిచిందే, అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి బాబాయ్, ఒకసారి వెళ్ళి అమ్మని అడిగొస్తానంటే, తల్లి ఎంత మంచి గిఫ్ట్ అడిగిందో చూడండి. ఆమె వెళ్ళి నేనేం అడిగదనని తల్లిని అడగగా, ఆమె ఇదిగో నీతిమంతుడైన బాప్తిజం ఇచ్చి యోహాన్ అడుగు, నువ్వు వెళ్ళి నీతిమంతుని చావు నీ కల్లారా నా కల్లారా చూడాలమ్మా, అదేనమ్మా నా కళ, నా ఆశ, నువ్వు అది నెరవేర్చు బిడ్డ అని చెప్పంటే మళ్ళీ పరిగెత్తింది, బాబాయ్ నాకు కావాలి. ఏం కావాలమ్మా? ఆ ప్యాలెస్ కావాలా, ఈ ప్యాలెస్ కావాలా? అది ఇది కాదు, చెరసాల్లో ఉన్న నీతిమంతుడైన బాప్తిజం ఇచ్చి యోహాను తల కావాలి. కానీ అది కూడా లేట్ కాదు, ఇప్పుడే కావాలని చెప్పి ప్రెస్ చేసి అడుగుతుంది. వెంటనే హేరోదైతే దొక్కపడ్డాడు. ఏం చేశాడు? బంట్రౌతులను పంపించి 27 వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించగా ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చను, తల్లికి కూడా ఇవ్వాల. ఎంత కసాయి బిడ్డ అండి, ఎంత కసాయి బిడ్డ. బొద్దింకా ఎందుకు పాము వచ్చిందనుకో, పిల్లలందరూ ఉంటారా? అమ్ము పాము, మైక్ అవసరం లేదు, అంత పెద్దగా అరిచి పరిగెత్తుతారు. ఊరికనే అలా బల్లి ఇసిరేసామనుకోండి, పిల్లలు ఉంటారా? అమ్మో బల్లి అని అంటారు. పిల్లలంటే అది. కానీ ఈ అమ్మాయి తలకాయి అప్పుడే కోసి రక్తం అంతా కారుతూ నాలిక బయటకు వచ్చి గుడ్లన్నీ అప్పగిచ్చుకొని ఉంటే చూస్తుంది, మా అమ్మకి ఇదే కావాలనుకుంటా ఊపుకుంటా వచ్చి తల్లి చేతిలో పెడుతుందంట. ఈ కసాయి తల్లి కాబట్టి అదే లక్షణాలు ఎవరికి వచ్చాయి? అదే కసాయితనము పిల్లల్లో కూడా వచ్చింది. అంటే ఎవరు విరోధికి అవకాశం ఇచ్చేటట్లుగా పెంచారు? అర్థమవుతుందా ఇప్పుడు మీకు? గృహ పరిపాలనలో విరోధికి అవకాశం ఇవ్వకుండా పెంచాలంటే ఇప్పుడు అర్థమైందా మీకు? మరొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21 వచనాలు. జబదేయ కుమారుల తల్లి తన కుమారులతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఓ మనవి చేయబోగా యేసుక్రీస్తు గారు అడుగుతున్నారు, నీకేం కావాలమ్మా? అందుకు ఆమంటుంది, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకరు నీ కుడివైపు ఒకరు నీ ఎడం వైపు కూర్చుండ సెలవిమ్మని స్కూల్లో జాయిన్ చేయడానికి సీట్ అడగట్లా. మా పిల్లలు బ్రతికే బ్రతుకుకు ఏది గ్యారంటీ అనుకుంది జబదేయ కుమారుల తల్లి? పరలోకం గ్యారంటీ. కానీ ఏ సీటు కావాలి? యేసుక్రీస్తు గారి కుడి వైపునొకరట, ఎడం వైపునొకరట. ఇప్పుడు ఆల్రెడీ దేవుడి మీద కుడి పార్శ్వంలో ఎవరు కూర్చున్నారు అంటే యేసుక్రీస్తు గారు కుడి వైపు కూర్చుంటే
గ్యారంటీ ఎడం వైపు సీట్ ఎవరికని జబదేయి కుమారుల తల్లికి అర్థమైపోయింది. అమ్మో, రెండో కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలమో మనల్ని భరిస్తున్నాడు కదా, ఆయనకే ఎడమ వైపు సీటు కూడా గ్యారంటీ. కానీ నేను ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్న సీటు 2 కన్ఫర్మ్ టికెట్లు కాబట్టి ఎవరి సీటు దగ్గర ఎవరి పక్కన రైట్ లెఫ్ట్లు అడిగింది. యేసుక్రీస్తు పక్కన కూర్చోవాల ఒకరు, కుడివైపు ఒకరు, ఎడమ వైపున ఒకరు కూర్చోవాలని గ్యారంటీగా మా పిల్లలు పరలోకం వెళ్తారు అని తెలుసుకొని, కన్ఫామ్ గా తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికే నిత్య జీవం అనుగ్రహించి ఆయన దగ్గరికి వచ్చంటుంది. మా పిల్లలకు మాత్రం గ్యారంటీగా కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు కూర్చోవాలయ్యా. అంత భక్తిలో పెంచు నువ్వు, అంతే. ఇదిగో నేను పెంచేశాను, నేను పెంచి మీ చేతికి ఇచ్చాను, నేను పెంచేశాను, నేను పెంచి మీకు అప్పగించాను. మీరు మాత్రం ఎక్కడంటే అక్కడ పరలోకంలో కూర్చోబెడితే నేను ఒప్పుకోను. ఇలాగ మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అనుకోవడం పక్కన పెట్టండి, అనుకోవడం పక్కన పెట్టండి. అయ్యా, ఒక దానియేలు భక్తుడున్నాడయ్యా, నాకు 2 పిల్లలున్నారయ్యా. దానియేలు దగ్గర పక్కనే ఒకడు కుడివైపు, మా అమ్మ ఎడం వైపు కూర్చోవాలయ్యా. ఎందుకు? మన ఎస్తర్ రాణి గురించి ఆలోచిద్దాం. ఆమె పక్కన కూర్చునే అవకాశం మా పిల్లలకి ఇవ్వండి అయ్యా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? ఓ, మనకు ఆలోచన ఉంటే కదా మరే కదా. మనకేం తెలుసు? రావాలి, ప్రార్థన చేయాలి, ఇంటికి వెళ్ళాలి, రావాలి, ప్రార్థన వినాలి, ఇంటికి వెళ్ళాలి, రావాలి, పోవాలి, రావాలి, అదే గొప్ప అనుకుంటున్నాం. కాదు. నీ పిల్లలను గృహ పరిపాలనలో విరోధికి నిందించే అవకాశం ఇవ్వని జీవితం. అలా నువ్వు గృహ పరిపాలన చేస్తేనే వెరీ గుడ్ అని టిక్కు కొట్టుకుంటాడు. లేదనుకో, గృహ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోతాం. మనము ఫెయిల్ అవ్వకూడదు. మీకు ఆయుష్ ఉందంటే పాస్ అయ్యే నెక్స్ట్ అటెంప్ట్ మనకుందనమాట. అంటే సబ్జెక్ట్ రాసుకునే అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినట్లుగానే. కాబట్టి ఇంతవరకు ఎలా పెంచుకున్నారో ఏమో పక్కన పెట్టండి. ఇక మీదటైనా మనము జబదేయి కుమారుల తల్లిని స్ఫూర్తిగా తీసుకొని, యాకోబుని ఎలా పెంచిందండి? ఇదిగో, నిన్ను చంపడానికి నువ్వు ఎవరైనా నిన్ను యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు, నిన్ను చంపేస్తానంటే నువ్వు నన్ను చంపు, కానీ నేను చెప్పకుండా ఉండలేను అనే మాట చెప్పేటట్లుగా పెంచింది ఎవరు? జబదేయి కుమారుల తల్లండి. తల్లి యోహాను గారిని ఎలా పెంచింది? అమ్మో, యోహాను గారు యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడిగా ఎదుగుతూ, అలాగే యోహాను సువార్త రాయడమే కాకుండా యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక ఇది జాలరన్నట్టుగా ప్రకటన గ్రంథం పద్మాస దీపముల పరవాసిగా కూర్చోబెట్టి అక్కడ కూడా ప్రకటన గ్రంథాన్ని చక్కగా అందరికి నా ముగింపు గ్రంథాన్ని యోహాను గారి ద్వారానే రాయించుకోవాల. ఎందుకు? ఆయన అంత మహాభక్తుడు కాబట్టి అని దేవుడే అనుకునే విధంగా బ్రతికాడంటే ఎవరు పెంచారు? తల్లి. ఊరకనే ఒక 4 తన్నులు దండుకొని వచ్చారనుకో, నానా నువ్వు వెళ్ళొద్దురా అని చెప్పదామా? ఇదిగో, నువ్వేంటి కన్నలాగా మళ్ళీ ఇంటికి వస్తావు? నీకు పసుపు నీళ్ళు చల్లాలా ఏంది? వెళ్ళిపో. ఏంది ఆడంగుల పని? వెళ్ళు. నువ్వు చావడానికైనా రెడీ అవ్వాలి గాని, దేవుని కోసం యుద్ధం చేయడానికైనా పోరాటంగా నిలబడాలి గాని, యుద్ధ రంగంలో నిలబట్టేట్టుగా వీరుడుగా ఉండాలి గాని, ఇదేంద్రా 4 తన్నులకి ఇంటికి వస్తావు? పో, వెళ్ళు, యేసుక్రీస్తు చుట్టూ తిరిగిపో ఆయనని ఎన్నిసార్లు అమ్మ ధైర్యం చేసి పంపించుంటది. ప్రధానులు గాని, శాస్త్రులు గాని, పరిచయాలు గాని ఎంతమంది వాళ్ళను హేళనగా మాట్లాడినప్పుడు గాని, మమ్మీ వాళ్ళు ఇలాగ అన్నారు అంటారు, నాయన అంటారు. యేసుక్రీస్తు కుడివైపు కూర్చోవాలా లేదా? అయితే వెళ్తాను మమ్మీ అని వెళ్ళుంటాడా లేదండి? ఈరోజు మన పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికైతే భయం అంట. మమ్మీ మా టీచర్ కొట్టుద్ది మమ్మీ. అవునా నానా, నీకు వాత పడితే నేను చూడలేను నాన్న, నువ్వు స్కూల్కే పో, స్కూల్కి వెళ్ళి. ఎందుకు? వాత పడితే నేను చూడలేను, కానీ నరకంలో బాగా కాలుతుంటే మాత్రం హ్యాపీగా చూస్తాను. దానికి సిద్ధపడ్డాం కదా, మరే మనం సిద్ధపడ్డాంగా. మన పిల్లలను ఎలా పెంచుతున్నామో ఆలోచించండి.